వ్యూవర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బ్రెయిన్ రాట్ అనే పదం గురించి మనం తెలుసుకుందాం. అసలు ఈ బ్రెయిన్ రాట్ అంటే ఏంటి? ఇది ఒక ఏమైనా వ్యాధా లేకపోతే ఏదైనా సమస్య? ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు కొన్ని కొత్త పదాలని ఇంగ్లీష్ డిక్షనరీలో చేరుస్తూ ఉంటారని మన సంగతి మనందరికి తెలిసిందే. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ప్రతి సంవత్సరం కూడా కొన్ని ఇంగ్లీష్ పదాలు చేరుతూ ఉంటాయి. 2024 సంవత్సరానికి గాను ఈ బ్రెయిన్ రాట్ అనే పదాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చేర్చారు. అసలు ఈ బ్రెయిన్ రాట్ అనే పదం ఏంటి? ఇది తొలుత ఎవరు వాడారు అని మనం తెలుసుకున్నట్లయితే, ఈ బ్రెయిన్ రాట్ అనే పదాన్ని తొలుత ఉపయోగించిన వ్యక్తి హెన్రీ డేవిడ్ థోరే. ఈయన 1854లోనే తన యొక్క నవల అయినటువంటి వాల్డెన్ అనేటువంటి ఒక పుస్తకంలో ఈయన ఉపయోగించాడు. అయితే ఇటీవల కాలంలో, అంటే 2024లో ఈ బ్రెయిన్ రాట్ అనే పదము విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. ఈ పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వారు ప్రకటించారు. ఈ పదంతో పోటీ పడిన మరికొన్ని పదాలను ఇక్కడ మనం చూడవచ్చు. ఏంటంటే డెమ్యూర్ అనే పదం, అలాగే లోర్ అనే పదం, అలాగే డైనమిక్ ప్రైసింగ్ అనే పదం, ఇలాంటి కొన్ని పదాలు ఈ యొక్క పోటీలో పాల్గొన్నాయి. దాదాపు 37,000 మంది ఈ పోటీలో పాల్గొన్నారు. అయితే ఈ బ్రెయిన్ రాట్ అనే పదానికే ఎక్కువ మంది ఓటు వేయడం జరిగిందన్నమాట. అంచేతనే ఈ బ్రెయిన్ రాట్ అనే పదాన్ని ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చేర్చారు మరియు వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఈ వర్డ్ని ప్రకటించారు. మరి బ్రెయిన్ రాట్ అంటే ఏంటంటే, మనం సోషల్ మీడియా అతిగా వీక్షించడం, అంటే అనవసరమైన కంటెంట్ని, నాసిరకమైన కంటెంట్ని ఈ సోషల్ మీడియాలో మనం వీక్షించడం చేస్తూ ఉంటాం. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. పిల్లలైతే వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు. రకరకాల గేమ్స్ వచ్చినాయి, అవి ఆడుతూ ఉంటారు. అలాగే పెద్దలైతే యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఇంకా ఈ మధ్యకాలం అయితే రీల్స్, షార్ట్ వీడియోస్, ఇవన్నీ కూడా పుంకాలుగా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం వీక్షిస్తూ ఉంటాం. అసంకల్పితంగా మనము ఈ యొక్క వీడియోని వీక్షిస్తూ ఉంటాం. కాబట్టి ఇందులో వచ్చే వీడియోలని నాసిరకమైన అంటే అనవసరమైన కంటెంట్ చూడడం ద్వారా ఈ బ్రెయిన్ రాట్ అనే సమస్యకు గురవుతూ ఉంటాం. ఈ బ్రెయిన్ రాట్ వల్ల ఏంటంటే మన మేధస్సు క్షీణత గురవుతుందండి. ఒక అధ్యయనం తేలింది. అంటే మన ఆలోచన శక్తి క్షీణించిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ బ్రెయిన్ రాట్ అనే పదాన్ని మనము ఈ 2024 గాను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు ఈ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించారు. కాబట్టి మనము అనవసరమైన కంటెంట్ని వీడియోల ద్వారా మనం వీక్షించకుండా మనం జాగ్రత్త పడాలి. తద్వారా మన పిల్లలను కూడా అటువంటి అనవసరమైన కంటెంట్ని చూడకుండా మనము కంట్రోల్ చేయాలి. అదే ఈ వీడియోలో నేను చెప్పబోయేది. ఫ్రెండ్స్, మరొక టాపిక్ ద్వారా మరొకసారి మనం కలుసుకుందాం. ధన్యవాదాలు.